సృజన మంజరి రుచులు చేసి తినిపించు, ఆహా అనిపించు. సృజన మంజరి రుచులకు స్వాగతం, శుభ స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మనం ఈ వీడియోలో పనసకాయని ఎలా కట్ చేసుకోవాలి, పనస తొనల్ని ఎలా సపరేట్ చేసుకోవాలి, అలానే బిర్యానీకి ఎలా ముక్కలు రెడీ చేసుకోవాలి, గింజలు కర్రీకి ఎలా సపరేట్ చేసుకోవాలి, ఇవన్నీ చూద్దాము. నేను ఈ కాయని మాకు ఇక్కడ లాటే అని ఒక కొరియన్ స్టోర్ ఉంటుందండి, దానిలో తీసుకొచ్చాను. ఇది అరౌండ్ 8.95 LBs ఉంది. సో ముందుగా ఒక పేపర్ పరుచుకోవాలి, తర్వాత ఒక ట్రాష్కి ఒక కవర్ కూడా పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 గిన్నెలు రెడీ చేసుకోవాలి, గింజలకి, బిర్యానీ ముక్కలకి, అలానే పనస్తొనలకి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకోవాలి, నైఫ్ పెట్టుకోవాలి రెడీగా, అలానే పక్కన నాప్కిన్స్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. కవర్ రిమూవ్ చేసుకున్నాక మీరు ఇట్లా సన్న లేయర్గా ఒక లేయర్ తీసేసేయండి. తీసేసినాక ఇప్పుడు కట్ చేద్దాము. నైఫ్కి కూడా ఆయిల్ రాసుకోండి, అలానే హ్యాండ్స్కి కూడా గ్లౌజెస్ పెట్టుకొని తర్వాత ఆయిల్ రాసుకోండి. తర్వాత దీన్ని హాఫ్ ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, హాఫ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా హాఫ్ చేసుకోండి కాయని. ఇలాగ మనము పైన స్కిన్ ఇలా జాగ్రత్తగా తీసుకోవాలండి, మొత్తం అంతా. మళ్ళీ దీన్ని కొంచెం ఇలాగ హాఫ్ చేసుకొని తర్వాత ఈ పార్ట్ తీసేసేయండి. సో తీసేసి ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ జాతికి ఇలా చేపెట్టి మొత్తం ఇలా ఇదిగోండి ఇలా తీసుకోవాలి. సో ఇలా తీసుకొని దీనికి ఇట్లా ఇట్లా ఇవి అంటుకుంటూ ఉంటాయన్నమాట. సో అవి తీసేసుకోవాలి, ఏమన్నా ఉంటే కనుక ఎలాడుతూ. తర్వాత దీన్ని జాగ్రత్తగా ఇట్లాగా లోపల గింజ ఉంటుంది, దీనికి గింజ లేదు, బయటకు వచ్చేసినట్టుంది. ఇదిగోండి గింజ ఆల్రెడీ బయటకు వచ్చేసింది. సో ఈ గింజని ఒక బౌల్లో వేసేసుకోండి. తర్వాత లోపల ఇదిగోండి ఇట్లా ఉంటుందన్నమాట. ఈ స్కిన్ తీసేసేయండి, గింజకి చుట్టూ ఈ స్కిన్ ఉంటుందన్నమాట, ఇది తీసేసేయాలి. సో ఇది తీసేసి చక్కగా నీట్గా ఇదిగోండి పనస్తోనే ఎంత బాగుంది కదా. ఇట్లా గోల్డ్ కలర్లో ఉండాలండి ఎప్పుడైనా పనసకాయని పిక్ చేసేటప్పుడు. మీరు ఇట్లా ముక్కలు కనుక అయితే మనకు తెలిసిపోతుంది. సో ఇలా గోల్డ్ కలర్లో ఉంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది ఒక బౌల్లో వేసుకుందాము. ఇంక ఇదే ప్రొసీజర్ అండి, ఇలాగ జాగ్రత్తగా తీసుకోవాలి. ఇదిగోండి ఇలా నేను అన్నది ఇవి తీసేసేయాలి మనం. ఇవి తీసేసి లోపల ఇలా గింజ ఉంటుంది. సో ఇలా గింజలు అండ్ పనస్తోనే ఇలా సపరేట్ చేసుకోవాలండి. ఒకసారి మళ్ళీ మధ్యలో ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా పనస్తోనే వచ్చింది మనకి. ఇక్కడ కొంచెం ఎక్కడైనా గ్యాప్ చూసుకొని మీరు జాగ్రత్తగా ఇట్లా హోల్ లాగా కొంచెం చేసుకొని లోపల నుంచి గింజ తీసుకోవాలి. జాగ్రత్తగా లాగితే మనకి మొత్తం వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలాగా ఆ స్కిన్ ఊడిపోతుంది, గింజకున్న స్కిన్ అండ్ గింజ సపరేట్ అయిపోతుంది. సో దాన్ని సపరేట్ బౌల్లో వేసుకొని ఇదిగోండి లోపల ఇలా నీట్గా ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా. సో చూడండి, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. కొన్ని పనస్తోన్లకి ఇట్లాగా ఈ కలర్లో కూడా కొన్ని సన్నగా కూడా వస్తాయి. ఇవి కూడా తీసుకొని ఇవి తిన్నా కూడా భలే టేస్ట్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇవి కూడా సపరేట్ చేసి పెట్టుకోవచ్చు మనం. ఇంతకు పనస్తోన్ తీసినప్పుడు ఇలాగా పీస్ వచ్చింది కదండి పైన స్కిన్. సో దీన్ని నేను వేరే బౌల్లో వేస్తున్నాను. వీటితో మనము బిర్యానీ చేసుకోవచ్చండి.
మీకు ఈజీగా ఉండడానికి ఇలాగా ముక్కలు పీసెస్ కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలాగా చూడండి, ఇలా పీసెస్ చేసుకుంటే మీకు ఇక్కడ ఒక పనస్తోన ఉంది. సో దీన్ని జాగ్రత్తగా ఇటు కొంచెం ఇలా జాగ్రత్తగా చేత్తో సపరేట్ చేసుకోండి. ఒకవేళ చేత్తో రాకపోతే కొంచెం ఇట్లా నైఫ్తో అంటే వచ్చేస్తుంది. సో దీన్ని ఇట్లా హాఫ్గా తీసుకోండి. సో ఇలా హాఫ్ చేసుకొని ఇలా ఉంటుందండి. అంటే ఇటు ఈ పీసు అండ్ ఇటు ఎడ్జ్ పీసు రెండు కలిపి ఇలాగ ఒక ముక్కలాగా వస్తుంది. ఇవి మనకి బిర్యానీకి బాగుంటాయి అన్నమాట. సో ఇలాగా ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి. అంటే ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, ఇది అండ్ ఇది కలిపి జాయింట్గా వస్తాయి మనం జాగ్రత్త. సో ఇదిగో చూడండి, ఇక్కడ ఏం లేదు ఇలా చూస్తే. సో మనం ఇక్కడికి ఇలా కట్ చేసేసుకోవచ్చు. సో దీన్ని మనం కొంచెం హాఫ్ ఇలా చేసుకున్నాము. ఇదిగోండి ఇలా ఇదొక పీసు, ఇదొకటి రెడీ అయింది. ఇది కూడా తీసేసుకోవచ్చు. మీకు ఇది ఉంచుకోవాలనుకుంటే ఉంచేసుకోవచ్చు. కొంచెం స్వీట్నెస్ కూడా కలుస్తుంది అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదు అంటే తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది కూడా బాగుంటుంది తినడానికి. సో ఇలా ఉంచేస్తాం. దీన్ని ఇలా హాఫ్గా కూడా చేసుకోవచ్చు మనం. ఇదిగోండి ఇలా ఈ పీసెస్లా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెము స్లో ప్రాసెస్, చాలా లెందీ ప్రొసీజరే, చాలా టైం పడుతుంది. మనకి జాగ్రత్తగా తీసుకోవాలి. ఏదైనా కష్టంలోనే ఇష్టం ఉంటుంది కదండి. మంచి పనస్తోనలు కావాలి అంటే ఇలా చేసుకోవాలి, తప్పదు. పనస బిర్యానీ, పనసకాయలకు గింజలతో కూర అండ్ ఇలా పనస్తోనలు కావాలంటే మనం కొంచెం కష్టపడాలి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి తీసేయడం అయిపోయింది. ఇదిగోండి బిర్యానీకి మీకు ఇలా ముక్కలు, ఇది పైన స్కిన్ అన్నమాట. మనకి పనస్తోనకి పైన గ్రీన్ది తీసేస్తే ఉంటుంది కదా, అదనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇలా ఉండాలి ముక్కలు, మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇవి పనస్తోనలకి ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది, బిర్యానీకి తీసుకోవాలి. ఈ లోపల ఈ స్కిన్ ఉంటుంది, గింజ స్కిన్, అది కూడా తీసేసుకొని గింజ కూడా తీసి సపరేట్ చేసుకోవాలి. సో ఇవి పనస్తోనలు అండ్ ఇవికోండి, ఇవి గింజలు వచ్చాయి. కొన్ని గింజలు నేను తీసేసాను అనమాట, అంతగా బాగోలేదు. ఈ గింజలు కొంచెం మారినాక మీరు ఒక జిప్లాక్ కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ లోపల ఎప్పుడైనా సరే కూర వండుకోవచ్చండి. పనసకాయని ఎలా ఒలవాలి, తర్వాత ఎలా సెపరేట్ చేసుకోవాలి అన్నది చూపెట్టాను. ఇప్పుడు జాక్ ఫ్రూట్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాగా ట్రేలో మనము సిల్వర్ ఫాయిల్ వేసుకొని తర్వాత మన ఈ పనస ముక్కలు సపరేట్ చేసుకున్నాం కదా బిర్యానీకి, వాటి మీద ఆయిల్ స్ప్రే చేయాలి. స్ప్రే చేసి నేను మీకు టోస్ట్ ఓవెన్ అంటే టోస్ట్ ఓవెన్లో, లేకపోతే డీప్ ఫ్రైయర్లో చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కన్వెన్షన్ ఓవెన్లో చేస్తున్నాను. ఓవెన్ 350 degrees ఫాన్ హీట్ పెట్టుకొని తర్వాత ముందే ప్రీహీట్ చేసుకోవాలండి. కేక్స్ చూసారా, క్యారెట్ అండ్ కొబ్బరి కేక్స్ మా పాప బేక్ చేసింది. సో ఆల్రెడీ ఎలాగో ఓపెన్ ఉంది కాబట్టి నేను దీనిలోనే చేస్తున్నాను. ఫస్ట్ ఒక 15 minutes పెట్టుకొని చూద్దామండి. లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి ముక్కలు రివర్స్ తిప్పుకొని ఇంకొక 5 minutes పెడుతున్నానండి. ఇలా 20 minutes 350 degrees ఫాన్ హీట్లో బేక్ చేసుకోవాలండి. మీకు కనుక ఓవెన్ లేకపోతే మీరు డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పనస ముక్కల్ని మనం మ్యారినేట్ చేస్తున్నామండి. ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేయాలి, అలానే 8 పచ్చిమిరపకాయలు వేసాను. మీ ఇష్టము, మీకు కారము ఎంత తినగలరో దాన్ని బట్టి వేసుకోవాలి. కారము ఉప్పు అనేది టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. కొత్తిమీర వేసాను, అలానే ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. అదే నేను
1 స్పూన్ వేస్తున్నాను. సో మీరు కూడా చూసి వేసుకోండి. అండ్ కారం కూడా చూసి వేసుకుందాము. 1 స్పూన్ అండ్ 1.5 వేస్తున్నానండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. పలావ్ మసాలా వచ్చేసి కూడా నేను 1/2 టేబుల్ స్పూన్ వేసానండి. కొద్దిగా పడలేదు, సో 1/2 టేబుల్ స్పూన్. అండ్ అల్లం పౌడర్ ఓకే 1/2 టేబుల్. అండ్ వెల్లుల్లి 1/2. సో ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము. నేను ఎక్కువగా మ్యారినేషన్కి ఇట్లాగా ఇవన్నీ వాడతానండి. అల్లం వెల్లుల్లి మీరు ఫ్రెష్గా ఉంటే వేసుకొని, నేను ఎక్కువగా డ్రైది వేస్తాను. నాకు డ్రై అవైలబుల్ ఉంటుంది ఇక్కడ, సో అది వేస్తాను. నాకు అలవాటు అయిపోయింది బాగా అది. ఇవన్నీ వేసి ఒక ఫిష్కి మాత్రము మనము పెరుగు వేయము, మిగతా అన్నిటికీ పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసుకోవచ్చు. అండ్ నిమ్మకాయ 1/2 బద్ద వేస్తున్నాను, పెద్దది ఇది. సో నిమ్మకాయ పిండుకోండి, ఇలాగా చూసుకొని వేసుకోండి. పెరుగు కూడా సో నేను ఇది ఇలా కలుపుతున్నాను. సో కర్డ్ నేను ఇంకా కొంచెం వేసానండి. ఇలాగ ఏంటంటే మనకి చూసుకోండి, ముక్కలకి ఇలా కొంచెం అన్నీ ఉప్పు కారం అంతా కలిసేలాగా ఉండాలి ఇలాగా. సో ఇలా ఉండేంత వరకు మీరు కర్డ్ వేసుకోవచ్చు. సో నాకు ఉప్పు కారము అంతా సరిపోయిందండి, పులుపు అన్నీ. మీకు లెమన్ అందుబాటులో లేకపోయినా మీకు ఆమ్చూర్ పౌడర్ ఉన్న అది కూడా వేసుకోవచ్చు. సో ఇలాగ మీరు మ్యారినేట్ చేసేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నేను ఎక్కువ బిర్యానీలకి ఇలానే మ్యారినేట్ చేస్తానండి. ఒక్క సీ ఫుడ్కి మాత్రము, ఫిష్కి మాత్రమే నిమ్మకాయ వేస్తాను, కర్డ్ వేయను, బాగోదని. మిగతా అన్నిటికీ మనము ఎగ్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీకి కానీ, ప్రాన్కి కానీ, దేనికైనా ఇలా కలుపుకోవడమే. సేమ్ ఇదే ప్రొసీజర్ అండి. ఇలా ఫుడ్ ర్యాప్ చేయండి. ఫుడ్ ర్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. రేపు వండే ముందు కొంచెం బయట తీసుకుని ఒక అరగంట ముందు, తర్వాత మనం వండుకోవచ్చు. పనసకాయ బిర్యానీకి మనము రైస్ పెట్టుకుందామండి. ముందు నేను 4 కప్స్ తీసుకున్నాను. సో 4 కప్స్కి నేను 7 కప్స్ వాటర్ వేసాను. అంటే మనం 1:1.5 వేస్తాం కదా, దాని మీద మళ్ళీ నేను ఎక్స్ట్రా ఇంకొక తలకట్టుకు 1 కప్ వేస్తాను అనమాట. అంటే 7 వేసాను. అలానే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేస్తున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్ వేస్తున్నాను. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. వేసేసి ఇప్పుడు రైస్ పెట్టేసుకుందాము. ఫ్రెష్ పుదీనా కూడా వేస్తున్నా అండి, కొంచెం మంచి సువాసన వస్తుందని. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. ఇప్పుడు మనం బిర్యానీ వేసుకుందామండి. సో స్టవ్ వెలిగించుకొని పెద్ద బాండీ పెట్టుకోండి. నేను ఎక్కువ బిర్యానీకి వాడతాను, బాగుంటుంది. సో కొంచెం ఆయిల్ సరిపడా వేసుకుందాము. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చండి, నేనైతే ఇప్పుడు ఆయిలే వాడుతున్నాను. సో 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్కి అయిపోయిందండి. మనం ఆల్రెడీ అన్నీ కలిపేసుకున్నాం కదా, ఆనియన్స్, మసాలాలు అన్నీ. సో అది వేసేస్తాను. కొంచెం
కొంచెం వాటర్ కలుపుకొని లాస్ట్లో అది వీటి నిండా పోసుకోండి, ఇలాగా అన్నిటి మీద వెళ్ళేలాగా. సో ఇంకా మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఒకసారి మూత తీసుకొని కలుపుతామండి. చూడండి ఎలా ఉన్నాయో ముక్కలు. సో చక్కగా ఉడికిపోతే బాగుంటాయి. నాన్ వెజిటేరియన్స్ కూడా నాన్ వెజ్ తింటున్నట్టు అనిపిస్తుంది. సో కొంచెం సేపు మూత పెట్టి మళ్ళీ ఉడకనిద్దాము. ఒకసారి మూత తీసుకొని ముక్క చూసుకోండి. సో ఇలాగ కట్ చేసుకుంటే మీకు అయిందనుకోండి, కట్ అయిందనుకోండి చక్కగా ఉడికిపోయినట్టే. ఇది చూడండి కట్ అయింది కదా. సో ఇంకా ఉడికిపోయినట్టే. సో నేను కలిపేసుకుంటున్నాను రైస్. మనం ఆల్రెడీ ఉడకపెట్టుకొని ఉంచాం కదండి. సో ఆ రైస్ దీనిలోకి వంచేసి కలుపుకోవడమే. మీరు మీ ఇష్టము, లేయర్స్ లాగా కూడా వేసుకోవచ్చు. వేసుకొని కొంతసేపు మగ్గనివ్వచ్చు. నేనైతే మొత్తం వేసేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒకలా చేస్తూ ఉంటాను నేను. మనకి ఎక్కువ సిరప్ లేదు కాబట్టి కొంచెం కర్డ్ ఎక్కువ వేసుకున్నారనుకో మీకు గ్రేవీ ఎక్కువ వస్తుంది. అప్పుడు మనము లేయర్స్ లాగా వేసుకోవడానికి ఉంటుంది. ఇది దీనికి కొంచెం గ్రేవీ తక్కువ ఉంది కాబట్టి నేను ఇలా కలిపిస్తున్నాను రైస్ వేసేసి. సో మీరు కూడా ఇలా కలుపుకోండి. చూసారా ఎంత బాగుందో. నాకు ఈ గిన్నె కూడా మా ఫ్రెండ్ ఇచ్చారండి గిఫ్ట్గా ఒకసారి. సో ఇట్లా బిర్యానీలకి, తర్వాత లడ్డూలు చేసినప్పుడు, ఇట్లా పెద్ద పెద్ద వంటలు చేసినప్పుడు మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెడల్పుగా ఉంది. సో ఇలాంటి తెల్ల గిన్నెలు బాగా ఉపయోగపడతాయి. సిమ్లో పెట్టుకొని కొంచెం మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు ఉంచుదామండి. ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. జస్ట్ ఇట్లా అంటే సరిపోతుంది. మీరు ఇలా డైరెక్ట్గా తినేసేయచ్చాక పనస కూర కూడా చేసుకున్నాం కదా, పనస కుర్మా లాగా ఏదైనా చేసుకొని అలా కూడా తినొచ్చు. కర్డ్ రైతా కూడా కలుపుకొని తినొచ్చండి. డైరెక్ట్గా కూడా బాగుంటుంది. పనసపట్టు బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో చాలా ఈజీ. కాకపోతే ఒక్క కాయ ఇలా ముక్కలు అవి సపరేట్ చేసుకోవడం ఆ ప్రొసీజరే కొంచెం కష్టం, కానీ మిగతాదంతా చాలా ఈజీ. సో చేసి తినిపించు, ఆహా అనిపించు. ఇప్పుడు జాక్ ఫ్రూట్ సీడ్స్తో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, పనస గింజలతో ఎలా కూర చేసుకోవాలో చూద్దాము. ఇది పనస గింజలు మనము కట్ చేసిన పనసకాయల నుంచి వచ్చాయి. సో వీటిని ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ ఉడకబెట్టుకున్నాక తర్వాత ఈ స్కిన్, ఇదిగోండి ఇలాంటి స్కిన్ ఉంటుంది కదా, ఇది పైది, అది రిమూవ్ చేసుకొని ముక్కలు చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. సో అండ్ నేను కొంచెం ఒక 1/2 కప్పు సోయా చంక్స్ తీసుకున్నాను. అండ్ 1.5 క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, 1/2 రెడ్ క్యాప్సికమ్ అండ్ 1/2 ఆనియన్, 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలానే కొంచెం కొత్తిమీర, తర్వాత ఒక 5 చిన్న సైజు టమాటోలు ప్యూరీ చేసుకున్నాను. ఇట్లాగా మిక్సీలో చక్కగా స్మూత్ ఇలాగా చేసుకోవాలండి, మెత్తగా. అండ్ ఇది కొంచెం ఒక చిన్న లెమన్ సైజు చింతపండుని మనము గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు స్కిన్ ఎలా తీయాలో చూపిస్తున్నానండి. చూసారా ఇలా వచ్చేస్తుంది. చక్కగా మెత్తగా ఉడికించేస్తే మీకు నైఫ్ దించుకోండి, దిగితే అది ఇంకా ఉడికిపోయినట్టే. ఇలాగ నైఫ్తో ఇలా పొడిచారనుకోండి చక్కగా వచ్చేస్తా. చూసారా, ఈ స్కిన్ ఉంచవచ్చు, మరి పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు. సో ఇలాగ 1/2 పీసెస్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. కొంచెం సేపు కాగనిద్దామండి. మూత తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నానండి, కట్ చేసిన ఆనియన్స్. 1/2 టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసుకోండి. మీకు ఫ్రెష్ ఉంటే అల్లం వెల్లుల్లి ఫ్రెష్ కూడా వేసుకోండి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి,
సోయా చంక్స్ వేసుకుంటున్నా అండి. సోయా చంక్స్ మనం నానబెట్టుకునే ఉన్నాయి కదా, అది వేసుకోవాలి. సోయా చంక్స్ వేగిపోయినాక తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్నవి ఉన్నాయి కదండి, పనస గింజలు ముక్కలు, అవి వేసేసుకోవాలి. పనస గింజలు కొంచెం వేగినాక మనం ఇప్పుడు చక్కగా క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకున్నామండి. కొంచెం వేగనిద్దాం, ఒకసారి కలుపుకున్నామండి జాగ్రత్తగా. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసుకున్నామండి. సో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్, 1/4 టేబుల్ స్పూన్ కారము, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తానండి. ఇంకా కావాలంటే మళ్ళీ తర్వాత కలుపుకున్నాము. ఒకసారి తర్వాత టేస్ట్ చూసుకోండి, తర్వాత ఇంకా అవసరమైతే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. సో ఒకసారి అంతా కలుపుకొని మీరు జాగ్రత్తగా కొద్దిసేపు మగ్గనివ్వండి. కొంచెం చింతపండు పులుసు పిండుతున్నా అన్నీ ముందే నానబెట్టుకొని ఉంచుకోండి చింతపండుని. ఇప్పుడు టమాటో ప్యూరీ వేస్తున్నా అండి. ఫ్రెష్ టమాటోస్తో చేసుకొని ఉంచుకున్నాం కదా, ఒక్కసారి కలుపుకోండి. కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాము. ఇంకొక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా అండి. సో కొత్తిమీర కూడా వేసేసి కలిపేసానండి. కొంచెం దగ్గరగా రానిచ్చి దించేసుకుందాము. మీకు ఉప్పు కారము సరిపడా చూసుకోవాలండి, సరిపోయిందో లేదో. నాకైతే సరిపోయింది. అలానే ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసాను. సో ఇది కొంచెం దగ్గరగా రానిచ్చి కట్టేద్దాం. ఎప్పుడైనా సరే ఉప్పు కారం చక్కగా సరిపోవాలండి ఏ కూరకైనా, అలానే చక్కగా ఉడకాలి. సో ఇవి గమనించుకుంటే చాలండి, ఏ కూరైనా చక్కగా కుదురుతుంది మనకి. సో కూర రెడీ అయిపోయిందండి. నేను దించేస్తున్నాను, ఎందుకంటే మనకి చిక్కబడిపోతుంది. కొంచెం పలుచుకున్నప్పుడే దించేసుకుంటే బాగుంటుంది. అండ్ కొంచెం ఫ్రైడ్ రైస్లో కూడా బాగుంటుంది ఈ కూర ఇలా ఉంటే. సో మనం వేరే బౌల్లోకి సర్వ్ తీసేసుకున్నాము. పనసకాయ గింజలతో కర్రీ రెడీ అయిపోయిందండి. సో చేసి తినిపించు, ఆహా అనిపించు. సృజన మంజరి రుచులు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అలానే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి మా లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోండి. సృజన మంజరి ద్వారా అందరికీ ఒక విన్నపం. ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా భావించి ఇంట్లోనే ఉంటూ అత్యవసర పరిస్థితిలో బయటికి వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మన ప్రాణాలతో పాటు అందరి ప్రాణాలను ఈ కరోనా బారిన పడకుండా కాపాడాలని విన్నవించుకుంటున్నాను.